హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మీ ఇంటి వంట బై లక్ష్మి. మీ ఇంటి వంటలో ఈ రోజు మీల్ మేకర్ బిర్యానీని ప్రెషర్ కుక్కర్ లో చాలా సింపుల్ గా పొడిపొడలాడుతూ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో 2 కప్పుల మీల్ మేకర్ వేసుకుంటున్నాను. వీటినే సోయా చంక్స్ అని కూడా అంటారు. ఇందులో వేడివేడిగా కాచుకున్న నీళ్ళని వేసుకోవాలి. ఇలా వేడి నీళ్లు వేసుకున్న తర్వాత ఈ వేడి నీళ్ళలో ఈ మీల్ మేకర్ మునిగేటట్టుగా ఒక స్పూన్ తో కానీ గరిటె సాయంతో కానీ కిందికి అనేయాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా వేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేస్తే సరిపోతుంది. 10 నిమిషాల తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా నీళ్ళ మొత్తాన్ని కూడా ఇలా పిండేసుకొని ఒక బౌల్లో వేసేసుకున్నాను. అన్ని కూడా ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి, అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ కూడా వేసుకుంటున్నాను. ఇందులో బిర్యానీ మసాలాలు వేసుకోవాలి. బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, షాజీరా, ఇంకా సోంపు, అనాస పువ్వు వేసుకున్నాను. ఇలా వేసేసుకున్న తర్వాత వీటిని దూరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. అలాగే ఇందులో 2 పచ్చిమిరపకాయలని నిలువుగా కట్ చేసి వేస్తున్నాను. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అవడం కోసము కొద్దిగా సాల్ట్ ఇక్కడే వేస్తున్నాను. 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఉల్లిపాయలు మంచి కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలి. ఇలాగే కలుపుకుంటూ ఉన్నామంటే మంచి కలర్ లోకి వచ్చేస్తాయి. ఇలా వచ్చిన తర్వాత 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోవాలి. ఇలా పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకున్న తర్వాత ఒక మీడియం సైజు టమాటాను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. వాటిని కూడా వేసుకున్నాను. ఈ టమాటాలు బాగా మెత్తబడేంత వరకు ఇలాగే కలుపుకుంటూ ఉండాలి. ఇలా టమాటాలు మెత్తబడిన తర్వాత ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న పుదీనా అలాగే కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులో 1 టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్, 1 టీ స్పూన్ కారపొడి కూడా వేస్తున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 2 గరిటెల వరకు పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసేసుకొని స్టవ్ ని లో టు మీడియం ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉన్నామంటే వేసుకున్న ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. అప్పటి వరకు ఇలాగే కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కసూరి మేతి కూడా వేసుకున్నాను. మొత్తం ఒకసారి కలిపేసుకున్న తర్వాత ముందుగా వేడి నీళ్ళలో వేసేసి నీళ్ళని పిండేసి పెట్టుకున్నాం కదా, ఆ మిల్ మేకర్ ని ఇక్కడ వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ ని మీడియం టు హై ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ ఒక 2 నిమిషాల పాటు వేయించేసుకోవాలి. అలా వేయించినప్పుడే మిల్ మేకర్ చాలా టేస్టీగా అనిపిస్తుంది. 1/2 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత 2 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకొని 30 నిమిషాలు నానబెట్టుకున్నాను. ఆ బియ్యాన్ని ఇందులో వేసేసుకుంటున్నాను. మీకు టైం ఉంటే 1 గంట సేపైనా నానబెట్టుకోవచ్చు. ఇలా ఒకసారి కలిపేసుకోవాలి. ఇక నేను 2 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి 1 గ్లాస్ కి 1.5 గ్లాసు నీళ్ళు అయితే సరిపోతుంది. ప్రెషర్ కుక్కర్ కాబట్టి నేనైతే 3 గ్లాసుల నీళ్ళు వేసుకొని పైనుంచి పుదీనా కొత్తిమీర వేసి మూత పెట్టేసి విజిల్ కూడా పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ లోనే 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాను. 2 విజిల్స్ తర్వాత పూర్తిగా ఆవిరిపోయిన తర్వాతనే మనము మూత తీసి చెక్ చేసుకోవాలి. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒక సైడ్ నుంచి ఇలా తీసుకోవాలి. అప్పుడే రైస్ అనేది విరిగిపోకుండా చాలా బాగా వచ్చేస్తుంది. చూసారు కదా ఎంత బాగా వచ్చేసిందో. ఇప్పుడు పల్లెబులేకి తీసేసుకుంటున్నాను. ఇందులోకి ఇక మనకు కర్రీ కూడా అవసరం ఉండదు. రైతా పెట్టేసుకొని 1 ఉల్లిపాయ కూడా కట్ చేసి పెట్టేసుకొని తినేయచ్చండి. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ రోజు మష్రూమ్ కర్రీని చేసి చూపిస్తున్నాను. ఈ మష్రూమ్ కర్రీ అన్నం, చపాతి, రోటీ, పుల్కా ఎందులోకైనా తినచ్చండి. అంతేకాదు వెజ్, నాన్ వెజ్ బిర్యానీలు కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ టేస్టీ మష్రూమ్ కర్రీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా 2 ప్యాకెట్స్ బటన్ మష్రూమ్స్ తీసుకొని ఒక బౌల్లో వేసేసుకుంటున్నాను. ఈ ప్యాకెట్ ఒక్కొక్కటి 200 గ్రామ్స్ ఉంటుంది. ఇలా 2 ప్యాకెట్స్ ని ఒక బౌల్లో వేసేసుకున్నాను. ఈ మష్రూమ్స్ ని చాలా బాగా నీట్ గా కడిగేసుకోవాలండి. 4 నుంచి 5 సార్లు నీట్ గా కడిగేసుకోవాలి. ఇలా నీళ్లు వేసేసుకొని వేరొక బౌల్లోకి తీసేసుకుంటూ వేసుకోవాలి. అడుక్కు మొత్తం కూడా ఈ మష్రూమ్స్ లో ఏమన్నా ఉంటే కిందికి వచ్చేస్తూ ఉంటాయి. అన్ని కూడా కడిగేసుకొని ఒక బౌల్లోకి వేసేసుకున్నాను. మనం తీసుకున్న మష్రూమ్స్ పెద్దవిగా ఉంటే 4గా కట్ చేసుకోవచ్చు. చిన్నవి అయితే 2గా కట్ చేస్తే సరిపోతుంది. నేనైతే ఇక్కడ పెద్దవి 4గా, చిన్నవి 2గా కట్ చేసుకున్నాను. అన్నిటినీ కూడా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా కట్ చేసుకొని రెడీగా పెట్టేసుకున్నాను.
ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులో 2 మీడియం సైజు టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. అలాగే 10 జీడిపప్పులు కూడా వేసుకుని మూత పెట్టేసి మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. నీళ్ళేమి వేసుకోవాల్సిన పని లేదు. టమాటాలో ఉన్న నీళ్ళతోనే ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పేస్ట్ ని పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని ఇందులో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ సోంపు, 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఒక బిర్యానీ ఆకు వేసుకున్నాను. 2 మీడియం సైజు ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. వాటిని వేసుకోవాలి. 3 నుంచి 4 పచ్చిమిరపకాయలని నిలువుగా కట్ చేసి వేసుకున్నాను. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి కలిపేస్తున్నాను. ఇలా కలిపేసుకున్న తర్వాత ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అవ్వాలి అంటే కొద్దిగా సాల్ట్ వేసుకుంటే తొందరగా ఫ్రై అయిపోతాయి. సాల్ట్ వేసుకున్నాను 1/2 టీ స్పూన్. అలాగే 1/4 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని మొత్తం కూడా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలి. కొద్దిగా కలర్ మారాలి ఉల్లిపాయలు. ఇలా కలర్ మారిన తర్వాత 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోవాలి. ఇలా మంచి కలర్ లో వచ్చింది కదా. ఇలా వచ్చిన తర్వాత ముందుగా మనము టమాటా జీడిపప్పు పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ ను వేసుకొని మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. స్టవ్ ని లో టు మీడియం ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా కలుపుకున్న తర్వాత 1 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1 టీ స్పూన్ కారపొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత మరి కొద్దిగా గట్టిగా ఉంది అనుకుంటే మిక్సీ జార్ లో కొద్దిగా నీళ్లు వేసి కలిపేసి వేసుకోవచ్చు. పచ్చివాసన పోయేంత వరకు ఇలా వేయించేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా మష్రూమ్స్, ఆ మష్రూమ్స్ ని ఇందులో వేసుకోవాలి. అన్ని కూడా వేసుకొని ఈ వేసుకున్న మష్రూమ్స్ మసాలాలో మొత్తం కలిసేటట్టు వీడియోలో చూపిస్తున్నట్లుగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసుకోవాలి. ముందుగా మనము ఉల్లిపాయల్లో వేసుకున్నాము, మళ్ళీ ఇక్కడ 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. నీళ్ళేమి వేసుకోకూడదు. మనకి ఇక్కడ మష్రూమ్స్ లో నీళ్లు చాలా ఎక్కువగా ఊరుతాయి. మష్రూమ్స్ లో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇలా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. మళ్ళీ మనకు ఎక్కువ కర్రీ కావాలి, ఎక్కువ గ్రేవీగా కావాలి అనుకుంటే కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి ఉడికించుకున్న తర్వాత ఇలాగే మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ కావలసిన కన్సిస్టెన్సీ వరకు నీళ్ళు కావాలంటే యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. ఆయిల్ మొత్తం పైకి తేలేంత వరకు ఇలా ఉడికించుకున్న తర్వాత పైనుంచి కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు మష్రూమ్ కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. అంతేనండి, చాలా సింపుల్ గా టేస్టీగా ఉండే మష్రూమ్ కర్రీని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాం కదా. మరెందుకు ఆలస్యం, మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఈ మష్రూమ్ కర్రీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంత టేస్టీ మష్రూమ్ కర్రీ ఇంట్లోనే ఇంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చా అనేసి మీరే అనుకుంటారు. తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి. అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.